హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు తొందరగా టేస్టీగా ఉండే ఎగ్ కర్రీని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాము. గ్రేవీతో చాలా టేస్టీగా ఉంటుంది ఎగ్ కర్రీ. ముందుగా ఎగ్స్ని ఉడకబెట్టేసుకోవాలి. మీకు ఎన్ని అవసరం అవుతాయో అన్ని ఉడకబెట్టేసుకోండి ఇలా. తర్వాత టమాటా ముక్కల్ని కట్ చేసుకోండి. పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ ముక్కల్ని కట్ చేసుకొని వీటిని పేస్ట్ చేసుకోండి విడివిడిగా. పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ పేస్ట్ వేరుగా, టమాటా పేస్ట్ వేరుగా చేసి పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక కడాయి పెట్టేసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసేసుకోండి కూరకు సరిపడా. ఆయిల్ వేడైన తర్వాత ఎండుమిర్చీలు, ఆవాలు, జీలకర్ర, కొంచెం షాజీరాని వేసుకొని బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం వేగిపోతాయి కదా. వేగిపోయిన తర్వాత ఇంట్లో మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి పేస్ట్ని వేసుకోండి. ఇలా పేస్ట్ చేసేసుకొని ఇందులో వేసుకోండి. మీరు తీసుకునే గుడ్ల క్వాంటిటీకి తగ్గట్టు ఈ పేస్ట్ని తీసుకోండి. 4, 5 అయితే ఈ పేస్ట్ సరిపోతుంది. ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే ఎక్కువ పేస్ట్ రెడీ చేసుకోండి. ఇందులోనే కొంచెం పసుపు వేసుకోండి. వేగిన తర్వాత బాగా కలుపుకోండి. తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న టమాటా గుజ్జుని ఇందులో వేసేసుకొని కలిపేసుకోండి ఒకసారి. ఈ టమాటా పేస్టు, ఉల్లిగడ్డ పేస్టు బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోండి. ఇందులోనే రుచికి సరిపడా కారం వేసుకోండి. ఎక్కువ కారం తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి, తక్కువ తినేవాళ్ళు తక్కువగా వేసుకోండి. తర్వాత కొంచెం రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. వీటిని బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇలా కలిపేసుకోండి అంతా మిక్స్ అయ్యేటట్టు. కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ దీన్ని ఉడికించుకోండి. ఇలా మూత పెట్టేసుకోండి. ఇలా ఉడుకుతూ ఉండగా ఇందులో పెరుగు వేసేసుకోండి. పెరుగు అనేది గ్రేవీనెస్ కోసం అండి, టేస్ట్ కూడా బాగుంటుంది. పెరుగు వేసుకొని ఇలా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం ఉడకగానే ఇలా ఆయిల్ పైకి వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత మీరు ఉడకబెట్టి పెట్టుకున్న గుడ్లని ఇందులో వేసేసుకోండి. వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి. గుడ్లకి ఘాట్లు పెట్టుకోండి, అంటే ఘాట్లు పెట్టుకుంటే దీంట్లో ఉన్న ఉప్పు కారం అనేది గుడ్లకి బాగా పట్టుతుంది. ఇప్పుడు కొంచెం గరం మసాలా, కొత్తిమీర, పుదీనా వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకోండి. గ్రేవీ చూడండి చాలా చిక్కగా బాగుంది, దగ్గరికి అయింది. ఇలా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఇది ఓన్లీ 5 మినిట్స్లో అయిపోతుందండి కర్రీ. చాలా ఈజీగా టేస్టీగా ఉంటుంది అన్నంలోకి. ఇలా ఉడకగానే తెలిసిపోతుంది, ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉంటుంది. ఇలా తేలుతూ ఉండగా కూర రెడీ అయిపోయినట్టేనండి. చూడండి గ్రేవీతో ఎంత బాగుందో అండి కూర. తర్వాత మనం దీన్ని సర్వ్ చేసుకొని ఇది చపాతీలోకి కానీ అన్నంలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఒకసారి ట్రై చేయండి. మీకు కూడా ఈ కర్రీ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.